వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతాప్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు మనం ఒక న్యూ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. యాక్చువల్లీ నేను వచ్చేసి NH44 మీరు చూసుకుంటే NH44 శ్రీనగర్ టు కన్యాకుమారి హైవే. చిన్న పని నుండి బాలనగర్ వస్తే దగ్గరలో ఉన్న మృగవాణి నేషనల్ పార్క్ ఉంది. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ అది వచ్చేసి మన ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు అది దాన్ని ఫౌండేషన్ అది వేశారు. మనం అక్కడికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్నీ చూసుకుందాం, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి మనకి సిటీకి దగ్గరలోనే ఉంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కానీ లేకపోతే చిన్నపిల్లల్ని కానీ తీసుకుని రావచ్చు. డియర్స్ ఉండేవి, ర్యాబిట్స్, ఇంకా స్నేక్ ఒక షో ఉంటుంది. గ్రూప్ అయితే షోస్ చూపిస్తారంట. సో అవి ఏమి ఉంటాయో మనం అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ అనేవి కనుక్కుందాము. సో పదండి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నా, మనం స్టార్ట్ అయిపోదాం. మనకు వచ్చేసి ఇక్కడ నుంచి ఉన్న లొకేషన్ 54 కిలోమీటర్లు చూపిస్తుంది. సో మనం 4 కల్లా వెళ్ళిపోతాం అక్కడికి. 54 కిలోమీటర్స్ ఉంది. సిటీకి దగ్గర వచ్చేసాము. అంతా ట్రాఫిక్ జామ్ వెనకాల మొత్తము. రింగ్ రోడ్ దగ్గరకు వచ్చేసాము. మనం ఇప్పుడు రింగ్ రోడ్ కాడి నుంచి లోపలికి హిమాయత్ సాగర్ టువర్డ్స్ గచ్చిబౌలి రూట్లో వెళ్తున్నాము. వెళ్తే కార్లకి, వెహికల్స్కి మనం సర్వీస్ రోడ్లో నుంచి వెళ్ళిపోతాము. లేక్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి లేక్ వ్యూ వస్తుంది మనకి. సో నేను మార్నింగ్ యాక్చువల్లీ ఈ రూట్లో రాలేదు. ఇప్పుడు ఏదైతే వచ్చానో ఈ రూట్లోకి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడ కొంచెం దగ్గరలో కొంచెం కనెక్ట్ అయ్యాను. సో ఇక్కడ వచ్చేస్తే అయితే మీకు అయితే ఫుడ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. హిమాయత్ సాగర్కి వచ్చే వాళ్ళకు, ఈ వేలో కూడా వెళ్ళే వాళ్ళకి కూడా చాలా కొత్తగా ఒక చిన్న రోడ్డు లోపలికి కన్స్ట్రక్ట్ చేశారు. మార్నింగ్ కనిపించింది నాకు అది. నేను ఆనుకొని మొత్తం రోడ్డు ఉంటుంది, కనిపిస్తుందా? సో ఈ రోడ్డు మొత్తం లేక్ని ఆనుకొనే ఉంటుంది. వ్యూ కూడా బాగుంటుంది. కాకపోతే ఆగి చూడడానికి ప్లేస్ చూద్దాం. ఇప్పుడు మనకంతా ప్లేస్ వస్తే దగ్గరికి వెళ్ళి రికార్డింగ్ చేస్తాం. మార్నింగ్ ఇదే రోడ్డు నాకు కొత్తగా కనిపించింది. అందరు వెళ్తున్నారు. చూద్దాం, మనం కూడా వెళ్ళి చూసుకుంటాము. కాకపోతే మొత్తం లేనట్టుంది. రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకా వెహికల్స్ అయితే ఆగి ఉన్నాయి. అక్కడ డ్యామ్ ఉంది. ట్రై చేద్దాం దగ్గరికి వెళ్ళడానికి. అన్న ప్లేస్ ఉంది రోడ్డు. ఇక్కడ ఇటు సైడ్ ఎండ్ ఉంది. చూసిరా వెళ్ళి ఇంకా కొంచెం ప్లేస్లోనే అన్ని పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ ఇదే రూట్. సో ఈ రూట్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తారు.
నాకు తెలిసి డెవలప్మెంట్ ప్లాన్స్ వల్ల గురించి ఇక్కడ హిమాయత్ సాగర్ వచ్చే వాళ్ళు ఇట్లా వ్యూ చూడడానికి అనుకుంటున్నా. వ్యూ చూడండి, ఇక్కడ భలే ఉంది కదా. చూసుకుంటూ ఉండాలి నేను వెహికల్స్ వస్తున్నాయేమో అని. ఆగి తీయడానికి లేదు, ఎందుకంటే చిన్న రోడ్డు, బండి ప్యాక్ చేయడానికి కూడా ప్లేస్ ఏం లేదు. వ్యూ అయితే మస్తు అనిపిస్తుంది. ఫుల్ వాటర్తో ఉంది, వర్షాలు బాగా పడ్డాయి కదా ఈసారి. సో ఇది వచ్చేసి మెయిన్ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి మనకి వ్యూ అటు సైడ్ వెళ్ళడానికి ఆప్షన్ ఉంది. ఇక్కడ యాక్చువల్లీ గేట్ ఉంటుంది, గేట్ అనేది క్లోజ్ ఉంది ఇక్కడ మనకి. సో ఇక్కడ వ్యూ అనేది లాస్ట్ ఇక్కడ ఎండ్ అవుతుంది. యాక్చువల్లీ గేట్ వచ్చేసి మొత్తం లాక్ ఉంది, కానీ అవతల ఏదో వెహికల్ ఉంది, అది ఎక్కడి నుంచి వచ్చింది. ఇది మాత్రం వ్యూ వచ్చేసి ఈ లోపల నుంచి కూడా వ్యూ ఉండుంటే బాగుంటుండే. మనకి లక్ లేదు లోపలికి వెళ్ళడానికి. సో లోపలికి వెళ్ళడానికి అయితే లేదు. వ్యూ అయితే ఇదే గైస్. ఎగ్జాక్ట్ ఇక్కడ ఉన్నాము, బాగుంది వ్యూ కూడా. సో మనం జస్ట్ ఇక్కడ దాకా అయితే వచ్చాం కదా, జస్ట్ అదే రూట్లో ఉందని చెప్పి నేను చూపిస్తున్నా. మన మెయిన్ థింగ్ వచ్చేసి ఇది కాదు, మన మెయిన్ వచ్చేసి నేషనల్ పార్క్ మృగవని. ఓకే, నేను లెఫ్ట్ తీసేసుకుంటాను. మళ్ళీ ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఉంటుంది. మొత్తం గ్రీన్ గ్రీన్. ఇక్కడ నుంచి లెఫ్ట్ దాని మీదకి రోడ్డు చూపిస్తుంది. అదే రోడ్డు క్లోజ్ ఉంది ఇక్కడ కూడా. అసలు ఇది ఉంటే సరిపోతుంది ఇక్కడ నుంచి. ఎంట్రన్స్ లేదు ఈ రోడ్కి ఎంట్రన్స్ ఉంటే హిమాయత్ సాగర్ కవర్ చేస్తుంది మనం. సో లక్ యూటర్న్ ఏమో ముందు చూపిస్తుంది, కానీ ఇక్కడ రోడ్ ఉంది, మనం ఇక్కడే యూటర్న్ తీసేసుకుంటుంది. వెహికల్స్ అయితే వస్తూనే ఉన్నాయి, చూసుకొని వెహికల్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ యూటర్న్ అనేది తీసుకోవాలి. సో ఇదంతా పార్కింగ్, మీరు వచ్చి పార్కింగ్లో ఇక్కడ పెట్టుకోవచ్చు దాంట్లో. సో ఫైనల్లీ మనం వచ్చేసాము మృగవని నేషనల్ పార్క్కి. సో ఇక్కడ వచ్చేసి మీకు పార్కింగ్ ప్లేస్ చాలా ఉంది, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీనికి ఏం ఫీజు అనేది ఏం లేదు. సో ఇది తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంటుంది, అండ్ నేషనల్ పార్క్ కూడా. సో వెహికల్స్ అనేవి మన ఓన్ రిస్క్, అండ్ ఎంట్రీ ఫీ అనేది ఏం లేనట్టుంది, ఎవరు లేరు ఇక్కడ. బోర్డు మీద అయితే కొట్టేసింది మండే హాలిడే అంట. ఇక్కడ ఏదో ఎంట్రీ ఫీ అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ టికెట్ గూగుల్ పే ఓన్లీ క్యాష్. సో చిన్న బిస్కెట్ ఏంటంటే ఫోన్పే లేదు, గూగుల్ పే లేవు, మన దగ్గర ఆన్లైన్ క్యాష్ ఉన్నాయి. సో
యాక్చువల్లీ బయటికి ఇందాక కొంతమంది వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే లోపల ఏమంత చూసేంత ప్లేసెస్ అయితే ఏం లేదు. ఒక డియర్, ఒక వ్యూ పాయింట్ ఉందంట. సో నేనేమనుకున్నా అంటే స్కిప్ చేద్దాము, ఎలాగో నాకు కూడా వర్క్ ఉంది. అండ్ జస్ట్ ఇక్కడ దాకా అయితే వచ్చాను కదా, చూద్దాం అనుకున్నాను. బట్ అంత ఎక్కువ ఏం లేనప్పుడు ఓన్లీ వ్యూ పాయింట్కి చూద్దాం, మళ్ళీ ఎప్పుడైనా వద్దాము. ఒకవేళ ఎవరైనా ఈ పార్క్ వచ్చేటట్టు ఉంటే క్యాష్ దగ్గర పెట్టుకోండి. సో ఎందుకంటే ఇక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకేనా? సో వేరే వాళ్ళ దగ్గర ఎవరైనా హెల్ప్ చేయొచ్చు, కానీ వాళ్ళ దగ్గర కూడా లేకపోతే మనం ఏం చేయలేం కదా. సో బెటర్ మీరు క్యాష్ క్యారీ చేయడమే. సో సో బ్లాగ్ ఇక్కడి నుంచి ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.